ఫ్రెండ్స్ మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి అయితే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో చాలా మంచి అవకాశం అండి ఇది. గ్రూప్ ఏలో గెజిటెడ్ ఆఫీసర్ అంటే చాలా పెద్ద అవకాశం అని చెప్పుకోవచ్చు ఇది. సో చాలా పెద్ద పోస్టులు, ఏ కేటగిరీ పోస్టులు, గెజిటెడ్ ఆఫీసర్ కూడా అది. సో సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో మంచి శాలరీస్, మంచి అలవెన్సెస్తో పాటు మనకి ఉద్యోగం అనేది భర్తీ చేయడం జరుగుతుంది. సో దీనికి మెయిన్గా చూసుకున్నట్టయితే సో చూడండి ఇక్కడ జనరల్ డ్యూటీ అని, జనరల్ డ్యూటీలో ఎస్ఎస్సి అని, కమర్షియల్ పైలట్ ఎంట్రీ ఎస్ఎస్సి అని, అంతేకాకుండా లాకు సంబంధించి 4 డివిజన్ సంబంధించి పోస్టులు అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే 1994 నుండి 1998లో పుట్టిన వాళ్ళ మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ జనరల్ డ్యూటీలో కూడా సేమ్ డేట్ అండి. అండ్ అంతేకాకుండా కమర్షియల్ పైలట్ ఎంట్రీలో కూడా సేమ్ డేట్ ఇవ్వడం జరిగింది, కాకపోతే 2 ఇయర్స్ పెంచడం జరిగింది అందులో. ఓకేనా. సో అంతేకాకుండా లాకు సంబంధించి అయితే 1989 నుండి 1998లో పుట్టిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మనకు చూసుకున్నట్టయితే జనరల్ డ్యూటీకి ఓన్లీ మేల్స్ మాత్రమే అప్లై చేయాలి. జనరల్ డ్యూటీలో ఎస్ఎస్సీకి మాత్రం ఓన్లీ ఫీమేల్ మాత్రమే అప్లై చేయాలి. కమర్షియల్ పైలట్ ఎంట్రీలో మేలు ఫీమేల్స్ అప్లై చేయొచ్చు, లాలో మేలు ఫీమేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే జనరల్ డ్యూటీ అండ్ అంతేకాకుండా జనరల్ డ్యూటీ ఎస్ఎస్సీలో మనకి బ్యాచిలర్ డిగ్రీ అనేది, ఓకేనా, రికగ్నైజ్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మినిమం 60% పాస్ అవ్వాలి. అండ్ అంతేకాకుండా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దీనికి ఎలిజిబులే. బట్ ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు అయితే ఆల్ క్లియర్ అయ్యి ఉండాలి. అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఆల్ క్లియర్ అవుతారో, సర్టిఫికేట్ చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో ఫిజిక్స్ చేసి ఇంటర్ తర్వాత చేసి డిగ్రీ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇంటర్మీడియట్లో మీరు ఖచ్చితంగా మ్యాథ్స్ ఫిజిక్స్ ఖచ్చితంగా చేసి దానికి రిలేవెంటెడ్గా ఏదైతే మనకి డిగ్రీ ఉందో డిగ్రీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ కమర్షియల్ పైలట్ ఎంట్రీ వచ్చేసి ఇక్కడ మీకు ఇంటర్ ఉంటే సరిపోద్ది, కాకపోతే దాంతోపాటు వ్యాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ కూడా ఉండాలని అడిగాడు అనమాట. కమర్షియల్ పైలట్కి లాక్ వచ్చేసి స్టూడెంట్ అయి ఉండాలి. అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించి చూడండి అడిషనల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మీరు ఏమైనా కేసులు ఉన్నా మీ మీద అలాంటివి ఏమి ఉన్నా సరే దీనికి అప్లై చేసుకోవడానికి అవ్వదండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ క్లియర్ అండ్ కట్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా మీరు చూసి అప్లై చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అనమాట, ఈ బ్యాచ్ అనమాట రిక్రూట్మెంట్ చేసుకోబోతుంది అనేసి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క అప్లికేషన్ రిసీవింగ్ ఎప్పటి నుండి తీసుకుంటారంటే 18 నవంబర్ 2018 నుండి తీసుకోవడం జరుగుతుంది. దీని క్లోజింగ్ వచ్చేసి 30 నవంబర్ 2018 అనమాట. అంటే ఈ నెలలోనే రిలీజ్ చేస్తాడు, ఈ నెలలోనే మనకి క్లోజ్ చేసేస్తాడు. జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .gov.in వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకి 9th డిసెంబర్ నుండి అవైలబుల్లో ఉంటాయని చెప్పడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ప్రిలిమినరీ సెలక్షన్ అనేది మనకి డిసెంబర్ 17 నుండి జనవరి 17 వరకు ఉంటుంది. అప్పటి వరకు వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. దీనికి హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే ముంబై, చెన్నై, కోల్కతా అండ్ నోయిడా అండి. సో అక్కడ హెడ్ క్వార్టర్స్. ఇందులో మెయిన్గా సెలక్షన్ ప్రాసెస్లో వచ్చి స్టేజ్ 1 అని స్టేజ్ 2 అని ఉంటాయి. ఇందులో షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఏవైతే అప్లికేషన్స్ ఇచ్చారో అవి షార్ట్ లిస్టింగ్ చేస్తారు, అది కూడా మీకున్న పర్సంటేజ్తో, మీ ఎడ్యుకేషన్ పర్సంటేజ్తో. నెక్స్ట్ ప్రిలిమినరీ సెలక్షన్ అని ఒకటి ఉంటుంది బి. ఇందులో ఏంటంటే అది కూడా స్టేజ్ 1లో, ఏలో బీలో చూసుకున్నట్టయితే ఎవరైతే ఇక్కడ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అయ్యారో వాళ్ళకి ప్రిలిమినరీ సెలక్షన్ ఉంటుంది. దానికి టైము డేట్ అన్నీ కూడా మీకు ఇస్తాడు. అక్కడ ఏం చేస్తాడంటే మీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ చేస్తాడు, కంటిటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది, పిక్చర్ పర్ఫెక్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత మీకు నెక్స్ట్ మీరు డైరెక్ట్గా స్టేజ్ 2లోకి వెళ్తారు. ఇదే ఫైనల్ సెలక్షన్ అండి. ఈ ఫైనల్ సెలక్షన్ ఏంటంటే మీకు ఎవరైతే ఈ ప్రిలిమినరీ సెలక్షన్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ఫైనల్గా చూసుకున్నట్టయితే ఒక వెన్యూ ఇస్తాడు. ఆ వెన్యూలో మీకు ఇండియన్ కోస్ట్ గార్డ్ వెబ్సైట్లో మీకు పొందుపరుస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడంటే సైకలాజికల్ టెస్ట్ అండ్ అంతేకాకుండా గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ అండ్ డాక్యుమెంట్, సర్టిఫికేట్స్ ఇవన్నీ వెరిఫై చేస్తాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ఇస్తాడు. సో ఇక్కడ మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలనేది కూడా క్లియర్ అండ్ కట్గా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ పట్టుకెళ్ళి అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అయిన తర్వాత మిమ్మల్ని పోస్టింగ్లోకి అలౌ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అవి చాలా ఉపయోగం అనమాట. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైట్ వచ్చేసి చూడండి అసిస్టెంట్ కమాండెంట్ జీడీకి అండ్ లాకి వచ్చేసి 157 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి. అండ్ అంతేకాకుండా హైట్ రిడక్షన్ హైట్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ హిల్లీ ఏరియాస్ అనమాట, అంటే ట్రైబల్ వారికి కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది. అసిస్టెంట్ కమాండెంట్లో ఉమెన్కి వచ్చేసి జీడీ లాలో వీళ్ళు 152 ఉంటే సరిపోతుంది అనమాట. వెయిట్ వచ్చేసి ఏజ్ అనేది ఏజ్కి 10% యాక్సెప్టబుల్గా ఉండాలని చెప్తున్నాడు. అంటే ఎగ్జాక్ట్గా ఇవ్వలేదు, అలా చెప్తున్నాడు అనమాట. అండ్ అంతేకాకుండా మినిమం ఎక్స్పీరియన్స్ 5 సెంటీమీటర్స్ పెరగాలి. అంటే ఒక వెల్ ప్రపోర్షనేట్, అంటే ఒక 80 ఇచ్చాడు అనుకోండి, దానికి 5 సెంటీమీటర్లు మీకు పెరగాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఉన్నదానికి 5 సెంటీమీటర్లు పెరగాలి. ఐసైట్ వచ్చేసి అసిస్టెంట్ కమాండెంట్ జీడీలో
ఇక్కడ రేసెస్ ఇవ్వడం జరిగింది, ఏ పోస్ట్కి ఎలాగ ఉండాలనేసి అది ఒకసారి చూసుకోండి. టాటూస్ అయితే పర్మనెంట్ టాటూస్ అయితే అలౌ చేయరు. సో మీ దగ్గర టెంపరీ టాటూస్ అయితే నో ప్రాబ్లం అని చెప్పాడు ఇక్కడ. అంతేకాకుండా వ్యాలిడిటీ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఇచ్చారో సో దానికి సంబంధించి ఇది పెద్దగా అవసరం అయితే లేదు. రీజన్స్ ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే మీరు అప్లికేషన్లో తప్పులు ఏమైనా ఇచ్చినా, మీరు తప్పుగా ఏమైనా ఫిలప్ చేసినా, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చినా, అలాంటివి ఏమైనా చేస్తే మీకు రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మెరిట్ లిస్ట్ ఆధారంగా మీకు రిక్రూట్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మీరు అన్నింటికి వెళ్ళడానికి కూడా ట్రావెల్ అలవెన్సెస్ కూడా వీళ్ళు కల్పిస్తాం అనేసి ఇక్కడ క్లియర్ అండ్ కట్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా జనరల్ గైడ్లైన్స్ ఏమైనా మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. మీరు ఇక్కడ ఇచ్చే మొబైల్ ఫోన్ నెంబర్ లేదంటే ఎలక్ట్రిక్ డివైస్ సంబంధించిన ఇలాంటివి ఏమైనా మీరు ఎగ్జామ్ అంటే దీనికి సంబంధించి అప్లై చేసేటప్పుడు కానీ ఇవన్నీ మీరు కరెక్ట్గా చూసుకోండి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కరెక్ట్గా చూసుకోండి. మీరు అలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వద్దు. సో శాలరీ పరంగా అండ్ ఎందుకంటే ప్రమోషన్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ కమెండెంట్కి పే లెవెల్ వచ్చేసి 10th పరంగా తీసుకున్నారు. స్టార్టింగ్ బేసిక్కి 56,000 నుండి ఉంటుంది. డైరెక్ట్ జనరల్ వరకు మీకు ప్రమోషన్ ఉంటుంది. ఇక్కడ శాలరీ ఎంత ఉంటుందంటే 2,05,400 రూపాయలు ఉంటుందండి. సో అదర్ బెనిఫిట్స్ ఏంటంటే మెడికల్ కవరు, గవర్నమెంట్ అకామిడేషను అండ్ అంతేకాకుండా లీవ్స్, ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, కంట్రిబ్యూటర్ పెన్షన్ వస్తుంది, క్యాంటీన్ ఫెసిలిటీస్, లెర్న్ పార్టిసిపేట్, ఈహెచ్ఎస్ మెడికల్ ఫెసిలిటీస్, ఇవన్నీ ఇంకా ఇవి ఏదైతే ఎస్ఎస్సికి సంబంధించి ఎంట్రీస్ ఉంటాయో వాటన్నిటికీ ఎలిజిబుల్ అవుతుంది. సో ఇదనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏవైనా ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేయాలన్నా సరే ఇక టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది, దానికి మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. సో ఇదిగా టోటల్గా కోస్ట్ గార్డ్ సంబంధించిన అనమాట. అది కూడా కోస్ట్ గార్డ్లో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కమాండెంట్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ అండి, చిన్న పోస్టింగ్ కాదు ఇది, హై లెవెల్ పోస్టింగ్ ఇది. సో ఎవరైనా అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దీనికి అప్లై ప్రాసెస్ అనేది 18వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఇంతే గైస్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.